హలో అండి. వెల్కమ్ టు స్వాతి కిచెన్. మనం ఇంట్లో చేసుకునే పూరీలు ప్రతి పూరి పొంగుతూ అదే విధంగా సాఫ్ట్‌గా, రుచిగా ఇంకా పొరలు పొరలుగా రావాలంటే ఎలా ట్రై చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. పెద్ద ప్రాసెస్ ఏముండదండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు పూరీలు చేసుకునే ప్రతిసారి ఇదే విధంగా ట్రై చేసుకొని టేస్ట్ చేసుకోవచ్చు. ఈ పూరీలను తయారు చేసుకోవడానికి నేనిక్కడ 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ సుజి రవ్వని తీసుకోవాలి. రవ్వ వేసుకోవడం వలన పూరీలనేవి బాగా పొంగుతాయి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ షుగర్, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు పూర్తిగా పాలతో అయినా సరే పిండిని మిక్స్ చేసుకోవచ్చు. నేనిక్కడ సగం పాలు, సగం వాటర్ తోటి పిండిని ఇలా గట్టి పిండి ముద్దలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఆయిల్‌ని పెట్టుకొని మీడియం మంట మీద వేడి చేసుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా, నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా తయారు చేసుకోవాలి. ఒక 4 లేదా 5 వరకు చేసుకొని తీసుకోండి. మిగిలిన పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇలా తయారు చేసుకోవడం వలన పూరి అనేది బాగా పొంగుతూ వస్తుంది. మనం ముందుగానే అన్ని పూరీలను చేసుకొని పక్కన పెట్టుకోవడం వలన రోటీ అనేది ఆరిపోతుంది. అందువలన పూరీలు సరిగా పొంగవు. అదేవిధంగా పూరీలు ఆరిపోయిన తర్వాత గట్టిపడిపోతాయి. కాబట్టి ఒక 4 పూరీలను తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీడియం సైజ్ థిక్‌నెస్ తోటి రౌండ్ షేప్‌లో వచ్చే విధంగా పిండిని ఇలా రోటీస్ లాగా తయారు చేసుకోవాలి. మరీ లావుగా చేసుకోవద్దు, మరీ సన్నగా చేసుకోవద్దు. ఇదే విధంగా 4, 5 పూరీల వరకు చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. ఇలా బాగా వేడైన ఆయిల్‌లో ఒక్కొక్క పూరీని వేసుకుంటూ గరిటెతోటి పూరీని ఆయిల్‌లోకి ప్రెస్ చేస్తూ ఉండాలి. పూరి పొంగిన వెంటనే టర్న్ చేసుకొని ఒక సెకండ్ పాటు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. అంతే అండి. పూరీలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. మీరు వెంటనే తినే పనైతే ఇలాగే సర్వ్ చేసుకోండి. లేదా హాట్ బాక్స్‌లో తీసుకొనైనా సరే సర్వ్ చేసుకోండి. ఈ పూరీలు అనేవి 2 డేస్ ఉన్నా సరే సాఫ్ట్‌గా ఉంటాయి. ఇంకా గట్టి పడిపోవు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ పూరీ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.